రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజన చేశారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్ నుంచి 60 ఏళ్ల శ్రమను వదులుకొని రావాల్సి వచ్చిందన్నారు. విజయవాడ నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న బాబు రాష్ట్ర విభజన ఒక పద్ధతి ప్రకారం జరిగితే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావన్నారు. ఆదాయం వచ్చే ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయన్న బాబు వాటిపై హక్కులను తెలంగాణ వారికే ఇచ్చారన్నారు. ఏపీకి అప్పులు ఇచ్చి కట్టుబట్టలతో పంపించారన్నారు బాబు. రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం చేసుంటే మనకి ఇబ్బందులు ఉండేటివి కాదు. మనందరిలో కూడా ఇంత బాధ ఆవేదన ఉండేది కాదు. ఒక హేతుబద్ధత లేని విభజన చేశారు. ఒక పద్ధతి లేకుండా చేశారు. 60 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కి వెళ్లి చాలా కష్టపడి అక్కడ సంపద సృష్టించారు. అదే మరి ఆదాయాన్ని పెంచారు. ఆ ఆదాయంతో ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయని ఆశించారు. అప్పు కూడా మన భుజస్కంధాలపైన పెట్టుకొని మనం ఇక్కడికి వచ్చామంటే చాలా బాధేస్తుంది. రాజధాని అన్ని ఇబ్బందులున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు రాజధాని కట్టుకోగలుగుతున్నామంటే రైతులు చూపించిన స్ఫూర్తి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిచ్చింది 1000 కోట్లు ఇచ్చారు. విజయవాడ గుంటూరు అభివృద్ధికి ఇంకొక 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇండస్ట్రీకి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇంకా మనకు రాలేదు. ఇంకా కొన్ని చట్టాలే తేలేదు. ఇంకో పక్కన మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది. కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఇక్కడి నుంచే పరిపాలించాలి. మనం అకౌంట్స్ బ్యాంకుల్లో ఉంటే అకౌంట్స్ అన్ని ఇబ్బంది పెట్టారు. ఉద్యోగస్తులందరికీ చెప్పాను, మనకు కష్టాలున్నాయి, మనం అందరం అమరావతికి రావాల్సిందే. అందుకే తాత్కాలిక రాజధాని కట్టాం. నెల లోపల పూర్తవుతుంది. కొంతమంది మీనమేషాలు లెక్కేస్తున్నారు. ఎవరికైనా వ్యక్తిగత ఇబ్బందులుండి ఓసారి కొంత సమస్యలుంటే ఒకరిద్దరికి ఎగ్జామ్షన్ తప్ప ఎవ్వరికీ ఎగ్జామ్షన్ లేదు. కష్టకాలంలో ఇక్కడి నుంచే పరిపాలన సాగాలి. అందరూ ఇక్కడ రావాలని మరొక్కసారి మీ అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.